విషయం వాళ్ళకేముంది చెప్పుకోవడానికి ఏం లేదు. ఓన్లీ క్యాండిడేట్ పట్టుకొని వాళ్ళ నాన్నగారి టైం నుంచి నాకు పర్సనల్ గా తెలుసు. ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తారు. దాన్ని ఏదైనా చేయొచ్చు ప్రభుత్వం ఉంటే. మరి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో రోడ్ల మీద హత్యలు జరిగినాయి. ఒక అడ్వకేట్ కుటుంబాన్ని నడ్డ రోడ్డు మీద నరికి చంపిన ఘనత వారికే దక్కింది. దళితులను సిరిసిల్లాలో అందరు కూడా గమనించారు. వాళ్ళు ఇప్పటికి కూడా నడిచే పరిస్థితి లేదు. మరి ఆ విధంగా కేటీఆర్ గారు ఒక్కొక్కరిని అంచివేశారు. ఇవాళ వాళ్ళకి మాట్లాడడానికి ఏం లేదు. నా తమ్ముడు ఈజ్ ఎడ్యుకేటెడ్, ఈజ్ మంచి ఇంజనీరింగ్ చేశాడు. బ్రహ్మాండంగా అతని పని తీరు చూసి నెక్స్ట్ ఇప్పుడు కూడా ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. అవన్నీ పక్కన పెట్టి మీరేం మాట ఇచ్చారు, ఏది నెరవేర్చారు దాని గురించి మాట్లాడండి. మాకు వి గాట్ ఎనఫ్ టైం. 3 ఏళ్లు ఉంది. మీరు 10 సంవత్సరాలు చేస్తే మాది 2 సంవత్సరాలే పాలన. ఇంకో 3 సంవత్సరాల్లో అమ్మ కూడా ఆకలి అవుతుందంటే అన్నం పెడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అడగకుండానే చేసే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీ. మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ అని చెప్పి కూడా మరి అదే విధంగా ప్రాంతాలకు అతీతంగా కూడా ఇది గ్రేట్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. ఈ మినీ ఇండియాలో అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు